నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ధ్వంసం చేయటం క్షణం పని, కానీ నిర్మాణం ఒక యజ్ఞం. ఇన్నాళ్ళు ఏ రాజధాని అయితే శ్మశానం అన్నారో, నేడు అదే అమరావతికి జై కొట్టాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? నిన్నటిదాకా వద్దు అన్న నోళ్లే నేడు ముద్దు అంటూ ఢిల్లీలో ఎందుకు మోకరిల్లాయి? ఇది రాజకీయ యూటర్నా, లేక కాలం చేసిన అనివార్యమైన లొంగుబాట? అమరావతిపై చంద్రబాబు వేసిన రాజ్యాంగ చక్రం ముందు విపక్షం విలువెల్లాడిందా? అసలు పార్లమెంట్ సాక్షిగా జరగబోయే ఆ మహాసంగ్రామం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? ఆంధ్రుల ఆత్మగౌరవానికి ఇకపై చట్టమే రక్ష? ఆసక్తికర మలుపులు, ఊహించని పొలిటికల్ ట్విస్టులతో అమరావతి శాశ్వత పోరాటంపై సాగుతున్న విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఏదైనా కూల్చేయడం, వద్దు అనుకోవడం, కాదనుకోవడం చాలా సులభం. కానీ ఒక వ్యవస్థను నిర్మించడం, దానికి ప్రాణం పోయడం, భావితరాల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడం అనేది అచంచలమైన విశ్వాసం, కల్మషం లేని పట్టుదలతోనే సాధ్యమవుతుంది. ఈ మాటలు కేవలం తత్వవేత్తల సూక్తులు కాదు, నేటి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రానికి నిలువుటద్దం. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రం అనుభవించిన అనిశ్చితి, రాజధాని లేని రాష్ట్రంగా పడిన అవమానం, రైతుల కన్నీళ్లు, వీటన్నింటికీ ముగింపు పలుకుతూ ఇప్పుడు ఒక కొత్త శకం ఆవిష్కృతమవుతోంది. రాష్ట్ర అవసరాలు, ప్రజా సంక్షేమానికి కట్టుబడమే నిజమైన రాజనీతి అని చాటుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిని దేశపటంలో చెరిగిపోని సంతకంలా మార్చేందుకు సిద్ధమైంది. విధ్వంసక ఆలోచనల స్థానంలో నిర్మాణాత్మక కార్యాచరణ మొదలైంది అనడానికి ప్రస్తుత పరిణామాలే ప్రబల సాక్ష్యం. ఇన్నాళ్లు గందరగోళంలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు అమరావతి అనే ఏకైక అజెండాతో స్థిరత్వం వైపు అడుగులేస్తోంది. రాజధాని అమరావతిని కేవలం ఒక నగరంగా కాకుండా ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవ ప్రతీకగా నిలబెట్టేందుకు చంద్రబాబు నాయుడు సర్కార్ చేస్తోన్న కృషి ఇప్పుడు ఫలితాలను ఇస్తోంది. ఒకప్పుడు అమరావతిని శ్మశానంతో పోల్చిన నోళ్లే నేడు దాని ఆవశ్యకతను గుర్తించేలా చేయడంలో ఒక విజనరీ నేత వ్యూహం ఫలించింది. చంద్రబాబు ముందు కుయుక్తులు, రాజకీయ ఎత్తుగడలు పనిచేయవని తాజా సంఘటనలు మరోమారు రుజువు చేస్తున్నాయి. నిన్నటి వరకు 3 రాజధానులంటూ పూటకో మాట, రోజుకో పాఠం మారుస్తూ ప్రజలను అయోమయానికి గురిచేసిన శక్తులు నేడు వాస్తవంలోకి రాక తప్పలేదు. రాజధానిగా అమరావతిని దేశపటంలో మార్పులేని ప్రాంతంగా, శాశ్వత చిరునామాగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న విశ్వ ప్రయత్నం ఇప్పుడు ఢిల్లీ స్థాయి చర్చకు దారితీసింది. ఇది కేవలం ఒక రాజకీయ గెలుపు కాదు, 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్షల గెలుపు. అమరావతికి ఇకపై ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా ఢోకా ఉండదు. పాలకుల మారినప్పుడల్లా రాజధాని మారే దుష్ట సంప్రదాయానికి శాశ్వతంగా తెరపడాలి. ఇదే లక్ష్యంతో కూటమి నేతలు రాజ్యాంగ రక్షణే అనే అస్త్రాన్ని సంధిస్తున్నారు. కేవలం రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాలతో సరిపెట్టకుండా పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జరగనున్న పార్లమెంటు బడ్జెట్ సెషన్స్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టాలని, అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక శాశ్వత రాజధానిగా కేంద్రం గుర్తించాలని కోరుతున్నారు. ఈ దిశగా టీడీపీ, జనసేన పార్టీలు తమ ఎంపీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి. ఇది అమరావతిని రాజకీయ వివాదాలకు అతీతంగా చట్టపరమైన కోటలో సురక్షితంగా ఉంచే బృహత్తర ప్రయత్నం. రాజ్యాంగబద్ధత లభిస్తే భవిష్యత్తులో ఏ శక్తి కూడా అమరావతిని కదిలించలేదు. ఇది రాష్ట్ర ప్రజలకు లభించే అతిపెద్ద భరోసా. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని అంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం శాశ్వత అబద్ధాలు ఎక్కువ కాలం నిలబడవు అని వైసీపీ తాజా వైఖరి రుజువు చేస్తోంది. నిన్నటి వరకు 3 రాజధానుల పేరుతో అమరావతిని అడ్డుకున్న వైసీపీ ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయానికి జోహార్లు అర్పించక తప్పని పరిస్థితికి నెట్టబడింది. మేము అమరావతికి వ్యతిరేకం కాదు అని ఆ పార్టీ కీలక నేతలు, ఎంపీలు ఢిల్లీ వేదికగా ప్రకటించడం వెనుక ఉన్న హృదయ పరివర్తన కాదు,
రాజకీయ అనివార్యత. ప్రజల తీర్పు ఎంత బలంగా ఉంటే ప్రతిపక్షం గొంతు అంత వేగంగా మారుతుందనడానికి ఇదే నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి అమరావతిపై గతంలో వెల్లడించిన వ్యతిరేకతకు నేడు ఆయన పార్టీ ఎంపీలు మిథున్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఢిల్లీలో వినిపిస్తున్న సానుకూల స్వరానికి పొంతన లేకపోవడమే ఇక్కడ గమనార్హం. ఇది వ్యూహాత్మక వెనకడుగునా లేక వాస్తవాన్ని అంగీకరించిన పరిణామమా అనేది చర్చనీయాంశం. ఢిల్లీలో జరిగిన పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపును సూచిస్తున్నాయి. వైసీపీ ఎంపీలు కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తించే బిల్లుకు మద్దతిస్తామని చెప్పారు. అయితే అందులో వారు పెట్టిన మెలిక రైతుల ప్రయోజనాలు, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల ప్రయోజనాలను కాపాడే అంశాలను బిల్లులో పెడితేనే మద్దతు ఇస్తామని షరతు విధించారు. ఇది పైకి రైతుల పట్ల ప్రేమగా కనిపిస్తున్నా లోతుగా విశ్లేషిస్తే గత 5 ఏళ్లుగా ఇదే రైతులను క్షోభకు గురిచేసిన చరిత్రను జనమింకా మరిచిపోలేదు. పునరావాస, పరిహార పథకాలను చట్టబద్ధం చేయాలని కోరడం మంచిదే, కానీ ఇన్నాళ్లు లేని శ్రద్ధ ఇప్పుడు హఠాత్తుగా పుట్టుకురావడం వెనుక ఉన్నది ఆత్మరక్షణ ధోరణేనా? ఏది ఏమైనా విపక్షం కూడా అమరావతి బిల్లుకు సై అనక తప్పని పరిస్థితిని కూటమి ప్రభుత్వం కల్పించగలిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమరావతి విషయంలో అడుగులు ఆచితూచి వేస్తోంది. ఇది కేవలం ఒక భావోద్వేగ అంశం మాత్రమే కాదు, ఒక సాంకేతిక చట్టపరమైన ప్రక్రియ. కేంద్ర కేబినెట్ ఆమోదం, పార్లమెంటు ఉభయ సభల్లో చర్చ, రాష్ట్రపతి ఆమోదం, ఇలా ప్రతి దశలోనూ ఎక్కడా లోపం లేకుండా చూసుకునేందుకు పక్కా ప్రణాళికతో వెళుతున్నారు. ఎంపీలను రాబోయే సెషన్లో యాక్టివ్గా ఉండమని ఆదేశించడం, కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించడం ఈ వ్యూహంలో భాగమే. అమరావతిని కేవలం ఒక బిల్లు ద్వారా కాకుండా కేంద్రం నుంచి వచ్చే నిధులు, మద్దతుతో ఒక గ్రోత్ ఇంజిన్గా మార్చాలనేది వారి ఆలోచన. రాజకీయాలకు అతీతంగా రాజధాని నిర్మాణాన్ని ఒక జాతీయ ప్రాజెక్టు స్థాయిలో ముందుకు తీసుకువెళ్లేందుకు కూటమి నేతలు ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారు. రాజధాని అంటే కేవలం భవనాలు, రోడ్లు మాత్రమే కాదు. అది పెట్టుబడులకు ఒక చిరునామా, అది యువత ఉద్యోగాలకు ఒక కేంద్రం. అమరావతిని చట్టబద్ధంగా, శాశ్వతంగా రాజధానిగా ప్రకటించడం ద్వారా రాష్ట్రానికి ఒక స్థిరమైన అడ్మినిస్ట్రేటివ్ హబ్ ఏర్పడుతుంది. అంతర్జాతీయ పెట్టుబడిదారులు అస్థిరతను ఇష్టపడరు. ఎప్పుడైతే అమరావతిపై చట్టపరమైన భరోసా వస్తుందో అప్పుడు గ్లోబల్ ఇన్వెస్టర్లు క్యూ కడతారు. దీనివల్ల దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగవంతమవుతుంది. కొత్త పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, స్టార్టప్ ఎకో సిస్టమ్స్ ఏర్పడతాయి. తద్వారా లక్షలాది కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయి. అమరావతి నిర్మాణం పూర్తయితే అది రాష్ట్ర జీడీపీని పరుగులు పెట్టిస్తుంది. రాష్ట్ర ఆర్థిక స్థితి బలోపేతం కావాలంటే అమరావతి అనే ఇంజిన్ వేగంగా కదలడం అత్యవసరం. అమరావతి నిర్మాణంలో కాంక్రీట్ ఎంత ముఖ్యమో మానవీయ కోణం కూడా అంతే ముఖ్యం. కూటమి ప్రభుత్వం కేవలం నిర్మాణాలపైనే కాకుండా భూములిచ్చిన రైతుల హక్కుల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది. పారదర్శక విధానాలు అమలు చేయడం ద్వారా స్థానిక రైతులు, ప్రజలు పొందే ప్రయోజనాలను పెంచాలనేది లక్ష్యం. సరైన న్యాయ, పర్యావరణ రక్షణలతో పాటు భూమి హక్కుల భద్రత కల్పించడం ద్వారా ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన త్యాగధనులకు న్యాయం చేకూరుతుంది. నగర ప్రణాళికలో రవాణా, ఆరోగ్యం, విద్యా సేవల్లో సమగ్రతను సాధించడం ద్వారా అమరావతిని నివాసయోగ్యమైన ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దవచ్చు. చట్టపరమైన చిక్కులు లేకుండా పర్యావరణ అనుమతులు త్వరగా సాధించి అభివృద్ధిని పరుగులు పెట్టించడమే ఇప్పుడు ప్రభుత్వం ముందున్న సవాలే కాదు, లక్ష్యం కూడా. గత పాలనలో అమరావతిలో నిలిచిపోయిన నిర్మాణాలను చూసి చాలా మంది నిట్టూర్చారు. కానీ ఇప్పుడు ఆ శిథిలాల నుంచే కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఉన్న నిర్మాణాలను సమర్థవంతంగా వినియోగించుకోవడం, ఖర్చులను ఆదా చేస్తూనే నాణ్యతలో రాజీ పడకపోవడం కూటమి ప్రభుత్వ వ్యూహం. ప్రజాధనాన్ని వృధా చేయకుండా ఇప్పటికే చేసిన ఖర్చుకు విలువ కట్టేలా ఆ భవనాలను పూర్తి చేయడం ఒక సవాలు. దీనికి తోడు ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించే విధానాలు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతుల్లో ప్రజలకు
ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా నిధుల కొరతను అధిగమించే ప్రయత్నం జరుగుతోంది. ఇది కేవలం పునరుద్ధరణ మాత్రమే కాదు, ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకాన్ని పునరుద్ధరించే ప్రయత్నం కూడా. అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుంటోంది అనడానికి అక్కడ మొదలవుతున్న పనులే నిదర్శనం. ఏ అభివృద్ధి అయినా ప్రజలు భాగస్వామ్యం లేనిదే పరిపూర్ణం కాదు. అందుకే కూటమి ప్రభుత్వం కమ్యూనిటీ ఎంగేజ్మెంట్కు పెద్దపీట వేస్తోంది. స్థానిక ప్రజలతో సంప్రదింపులు జరపడం, పారదర్శక కమ్యూనికేషన్ ద్వారా సామాజిక ఆమోదాన్ని పొందడం చాలా కీలకం. అమరావతి కేవలం ఒక వర్గానికో, ఒక ప్రాంతానికో పరిమితం కాకుండా రాష్ట్ర ప్రజలందరూ తమదిగా భావించేలా సమ్మిళిత అభివృద్ధి జరగాలి. రైతుల నుంచి సామాన్య ప్రజల వరకు అందరినీ కలుపుకుపోవడం ద్వారా అమరావతిని ఒక సామాజిక బాధ్యతగా మారుస్తున్నారు. ప్రజల ప్రయోజనాన్ని ముందుగా ఉంచి నడిపించగలిగితేనే అమరావతి చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. పార్లమెంటు బడ్జెట్ సెషన్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నిర్ణయించే కీలక మజిలీగా మారబోతోంది. బిల్లు ప్రవేశపెట్టడం, 2 హౌసులలో చర్చలు, ఆమోదం, ఈ ప్రక్రియ అంతా సజావుగా సాగాలంటే కేంద్రంతో సమన్వయం చాలా ముఖ్యం. కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించడం, న్యాయపరమైన క్లారిటీలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముందంజలో ఉంది. వైసీపీ కూడా మద్దతు ఇస్తున్న నేపథ్యంలో బిల్లు ఆమోదానికి మార్గం సుగమమైనట్లే కనిపిస్తోంది. కానీ రాజకీయాల్లో చివరి నిమిషం వరకు ఏదీ చెప్పలేం. అందుకే కూటమి ఎంపీలు అప్రమత్తంగా ఉంటూ రాష్ట్ర అవసరాలను కేంద్రం దృష్టికి బలంగా తీసుకువెళుతున్నారు. నాయకుడు అనేవాడు దారి చూపించేవాడే కాదు, ఆ దారిని నిర్మించేవాడు కూడా. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అమరావతి ఇప్పుడు ఆ దారిలోనే పయనిస్తోంది. నిశ్చలమైన ఆలోచన, పట్టుదలతో కూడిన ప్రయాణమిది. అడ్డంకులు, అవమానాలు, రాజకీయ వైషమ్యాలు దాటుకుని అమరావతి ఒక మహానగరంగా అవతరించబోతోంది. చట్టబద్ధత అనే కవచంతో, ప్రజా మద్దతు అనే బలంతో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి శాశ్వతత్వాన్ని సంతరించుకోనుంది. ఇది కేవలం రాజధాని నిర్మాణ కథ కాదు, ఇది పోరాటం, సహనం, విజయానికి సంబంధించిన గాథ. రాబోయే రోజుల్లో అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా వెలుగొందేందుకు పునాదులు ఇప్పుడు పడుతున్నాయి. ఆంధ్రుల కళ సాకారమయ్యే శుభ తరుణం ఆసన్నమైంది. రాజధాని అంటే పాలకులు మారినప్పుడల్లా మారే చిరునామా కాదు, తరాలు మారిన తరగని సంపద. గత ప్రభుత్వం మనకు నేర్పిన పాఠం ఒక్కటే: విధ్వంసం సులభం, నిర్మాణం కఠినం. నిన్నటి దాకా జరిగిన రచ్చకు నేటి పరిణామాలే ముగింపు పలకాలి. చట్టసభల్లో ఆమోదం పొంది రాజ్యాంగ రక్షణ పొందే అమరావతి ఇకపై ఎవరి దయాదాక్షిణ్యాల మీదో ఆధారపడకూడదు. ఇప్పుడు విపక్షం కూడా దారికి రావడం వెనుక ఉన్నది రాజకీయమా, భయమా అన్నది పక్కన పెడితే అంతిమంగా గెలిచింది మాత్రం ఆ నేల నమ్ముకున్న రైతే. ఇది రైతుల కన్నీటి విజయం, తెలుగు జాతి అస్తిత్వ విజయం. రేపటి తరానికి మనం ఇవ్వబోయేది అయోమయం కాదు, అద్భుతమైన రాజధాని అని గర్వంగా చెప్పుకునే రోజు కోసమే ఈ పోరాటం. ఆ ఆశయం నెరవేరాలని కోరుకుందాం.